హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వచ్చేసి గోంగూర పచ్చడి చేస్తున్నాను రోట్లో, మన ఇంట్లో అనమాట. చెట్టు కూడా రీసెంట్గా నా వీడియోస్లలో కూడా చూసిన. ముందుగా అయితే ధనియాలు, కొద్దిగా మెంతులు అయితే వేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ అదే కలర్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక 10 దాకా ఎండుమిర్చి అయితే యాడ్ చేసుకున్నాను. ఇక్కడ ఇది చెప్పాను కదా, చెట్టుదే కోసాను. నా వీడియోస్లో కూడా మీరు చూస్తూనే ఉంటారు. గోంగూర కూడా మన చెట్టుదే అనమాట. అది కూడా కొద్దిగా ఇందులో వేసేసుకొని మగ్గిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా వేసుకున్న ఈ ధనియాలు, ఎండుమిర్చి, ఈ మెంతులు ఇవన్నీ అయితే మంచిగా నూరేసుకుంటున్నాను అనమాట. ఇవి మొత్తం కారపొడిలాగా అయితే వేసేసుకొని ఇందులో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని మెత్తగా దంచేసుకుంటున్నాను. మన రోట్లో పచ్చినప్పుడు సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఇట్లా కొద్దిగా దంచేసుకొని మనం ముందుగానే ఈ గోంగూర ఉడకబెట్టేసుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసుకున్నాను. ఇక్కడ వేసుకొని మంచిగా ఒకసారి కలిపెట్టేసుకొని మంచిగా రుబ్బేసుకోండి. టేస్ట్ మాత్రం చాలా పడుతుంది. నాకు పచ్చళ్ళలో ఎక్కువ ఉల్లిగడ్డలు అంటే చాలా ఇష్టం అండి. అప్పటికప్పుడు దంచి వేసుకుంటాం కదా, తింటుంటే మస్తు టేస్ట్ అనిపిస్తుంది. నాలాగా ఎంతమంది పచ్చళ్ళలో ఉల్లిగడ్డల కోసమే తినేవాళ్ళు ఎవరంటే తప్పకుండా కామెంట్ చేయండి. మన వీడియోస్ కింద నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.